భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో భారత్కు మినహాయింపులు. అమెరికా వాణిజ్య ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ట్రేడ్ డీల్లో భారత్కు మినహాయింపులు కల్పిస్తున్నామని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలోకి ప్రవేశంపై భారత్తో చర్చలు కొనసాగుతాయని గ్రీర్ తెలిపారు. కొన్ని రకాల గింజలు, వైన్, స్పిరిట్, పండ్లు, కూరగాయలపై మాత్రం టారిఫ్లు 13.5% నుంచి 0కు తగ్గించనున్నట్లు తెలిపారు. అమెరికా పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ చాలా వరకు టారిఫ్లు తగ్గించనుందని జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని దిగుమతులపై ఈ ఒప్పందంలో భారత్కు కొంత నియంత్రణ మినహాయింపులు కల్పించనున్నామని వెల్లడించారు. అయితే ఆ దిగుమతులు ఏంటనేవి నిర్ణయించేందుకు త్వరలోనే సమావేశమై కలిసి నిర్ణయం తీసుకుంటామనేసి గ్రీర్ వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లకు సంబంధించిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని జేమ్సన్ గ్రీర్ సూచనప్రాయంగా తెలిపారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఒక అద్భుతమైన అవకాశం. అమెరికాకు ఇది భారీ విజయం, ఎందుకంటే భారత్తో మాకు వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది. తాజా ఒప్పందంతో అది తగ్గనుంది. కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ రంగ ఉపకరణాలు, కెమికల్స్, వైద్య పరికరాలపై టారిఫ్లు తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్లో దిగుమతి సుంకాలు సగటున 13.5%గా ఉన్నాయి. ఇప్పుడు అవి 0కు తగ్గనున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన కొన్ని రకాల గింజలు, వైన్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలపై కూడా సుంకాలు 0కు దిగిరానున్నాయి. ఇదే సందర్భంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశాన్ని కూడా జేమ్సన్ గ్రీర్ ప్రస్తావించారు. 2022-23కు ముందు మాస్కో నుంచి భారత్ పెద్దగా ముడి చమురు కొనుగోలు చేయలేదన్నారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో చమురు డిస్కౌంట్లో లభించడంతో అక్కడి నుంచే భారత్ కొనుగోలు చేపట్టింది. అయితే గతేడాది చివరిలో మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు తగ్గుముఖం పట్టాయని గ్రీర్ వెల్లడించారు. కాగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేసింది. అమెరికాకు చెందిన పలు రంగాల్లో భారత్ $500 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరిందని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని భారత్ హామీ ఇచ్చింది. అదే సమయంలో అమెరికా వెనిజులా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటామని చెప్పిందనేసి వైట్ హౌస్ వెల్లడించింది. ఇది అగ్రరాజ్య ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చనుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలపడం గమనార్హం.